నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. కుబేర సినిమాను చూపించేసింది వైసీపీ అని చెప్పేసి అంటున్నారు. అయితే వాస్తవ పాత్ర కూడా కొన్ని కలిశాయని కూడా అంటున్నారు. సో వైసీపీ పార్టీలో 2019 నుంచి 24 దాకా జరిగినటువంటి కొన్ని స్టోరీస్ మనకు దీంట్లో కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి కుబేర సినిమాకి వైసీపీ పార్టీకి ఉన్నదేంటి? అది కాక నేను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పి ప్రూవ్ చేశారు. టాంజానియాలో ఒక ఇనుప కర్మాగారం పెడతానికి వెళ్ళారు. ఎవరైతే చెవిరెడ్డి కావచ్చు, మోహిత్ రెడ్డి అని చెప్పి కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. అదే ప్రణయ్ ప్రకాష్ ఇప్పుడు వాస్తవాలన్నీ కూడా సిట్ ముందు బయట పెడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మీకు అసలు నేను ఇది చదివి వినిపిస్తే మీరు కళ్ళు తిరిగి పడిపోతారని నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగా మీరన్న ఈ మొత్తం ఈ లిక్కర్ కుంభకోణంలో వచ్చిన ముడుపుల్ని వాళ్ళు ఏ రకంగా వాళ్ళు సెట్ చేశారు, దానికి కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఎవరెవరిని ఎలా అంటే ఎంప్లాయీస్గా చేర్చుకున్నారు ఒక 100 మందిని. వీళ్ళందరికీ ప్రణయ్ ప్రకాష్ ఎట్లా హెడ్ అయ్యాడు అసలు మీరు తెలుసుకుంటే ముందు అంటే మీకు ఒక కళ్ళ ముందు దీన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. ఫస్ట్ చూడండి వాళ్ళు ఏం చేశారంటే ఫీల్డ్ మానిటర్స్ ఒక గ్రూప్, ఫీల్డ్ మానిటరింగ్ ఏజెన్సీ, క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్స్. మీకు మామూలుగా ఎగ్జిక్యూటివ్స్ ఎలా తెలుసు మీకు? క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇవ్వడం. కానీ ఇక్కడ క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్స్ పికప్ చేసుకుంటారు. అండ్ దెన్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్, అండ్ దెన్ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ, గ్రౌండ్ ఫోర్స్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే గ్రౌండ్ ఫోర్స్ అంటే మొత్తం ఈ ఫోర్స్ ఏం చేసి మొత్తం డబ్బులు కలెక్ట్ చేసి దీన్ని ప్రణయ్ ప్రకాష్ ద్వారా వాళ్ళు అక్కడెక్కడ అనాజ్పూర్ దగ్గర అక్కడ అప్పుడు పట్టుబడ్డాయి కదా. అంటే ఈ సూర్యాపేట దగ్గర వాళ్ళు వాహనం మార్చేసుకుని 250 నుంచి 300 కోట్లు ల్యాండ్ మార్క్ అని ఒక అపార్ట్మెంట్ తాడేపల్లికి పక్కన, అందులో గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటా తీసుకున్నారు. తీసుకుని ఈ డబ్బు అక్కడ పెట్టారు, ప్రణయ్ ప్రకాష్ని అక్కడ పెట్టారు. ఫస్ట్ ఇక్కడే పనిచేశాడు. ఒక 2 months అతను ఇక్కడ రాజ్ కసిరెడ్డి దగ్గర పనిచేశాడు. పని చేశాక మొత్తం వీళ్ళందరినీ మేనేజ్ చేసి ఆ క్యాష్ తీసుకెళ్ళి అక్కడ అతన్ని హెడ్గా పెట్టినట్టున్నారు. ఇతను ఐఐటిలో చదువుకున్నాడు. చదువుకున్నాక ఇతను తిరుపతి వెళ్ళి తిరుపతిలో ఒక వ్యక్తిని కలిసి నాకు ఉద్యోగం కావాలంటే అతనికి ఇక్కడ పని చూపించారు రాజ్ కసిరెడ్డి దగ్గర. చూపించాక ఇతను ఇదంతా జరిగింది. ఈ ముడుపులన్నీ ఏం చేశారంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు మదన్ కావచ్చు, గిరి కావచ్చు, ఇంకొక అతను ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఎమ్మెల్యేలకి చేరవేశారు. ఇదంతా ఎలక్షన్స్ ముందు జరిగింది. అంటే వాళ్ళు 2023 నుంచే ఈ స్కెచ్ వేసుకుని 2023 నుంచి వాళ్ళు ప్రతిదీ పకడ్బందీగా అమలు చేసుకున్నారు. అంటే ఎలక్షన్కి ఒక ఏడాది ముందు వాళ్ళు మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని గ్రౌండ్ ఫోర్స్ ద్వారా ఈ మొత్తం డబ్బు వాళ్ళు కలెక్ట్ చేసుకుని అక్కడ పెట్టి ఆ అపార్ట్మెంట్లో. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే అసలు ఆ అపార్ట్మెంట్ ఎవరిదో కూడా తెలుసుకోవాలి, అసలు ఎవరు ఇచ్చారు ఏంటి. ఇంకొకటి ఒక బెంజ్ కార్ 0099 ఏదో, ఆ బెంజ్ కార్లో ఇవన్నీ జరిగాయి. వైజాగ్కి సంబంధించి అది ఫోన్ నెంబర్ మాత్రం జగన్కి సంబంధించిన ముఖ్య నేత పేరుంది. కారు మాత్రం వేరే వాళ్ళది. దానికి అంటే దాని రిజిస్ట్రేషన్ జరుగుతుంది కదా, ఆ ఫోన్ నెంబర్ మాత్రం జగన్కి సంబంధించిన వాళ్ళు. సో ఇది ఇలా ఉంటే ఈ ప్రణయ్ ప్రకాష్ ఎప్పుడైతే ఓడిపోకముందు ఇతను అడిగాట, ఏంటి నా పరిస్థితి అంటే, మనమేం వస్తాము, నువ్వు వర్రీ అవ్వకు, నువ్వు భయపడకు అంటే. అతను భయపడ్డాడు. ఇదంతా చూసి లిక్కర్ స్కాము, ఈ డబ్బులు, ఈ దందాలు ఇవన్నీ చూసి ప్రణయ్ ప్రకాష్ భయపడ్డాట. భయపడి అంటే వెళ్ళిపోతానన్నాడో ఏమన్నాడో మనకు తెలియదు. అప్పుడు అతన్ని నువ్వేం వర్రీ అవ్వకు, నీకెందుకు, నీకు ఇంకా పెద్ద పోస్ట్ ఇస్తాం మేము అని ఆ తిరుపతిలో అతనికి హామీ ఇచ్చారు. ఇచ్చాక అతను దుబాయ్ పంపించేశారు. ఇదంతా అయ్యాక దుబాయ్ పంపించేసి అతను చాలా ఊళ్ళు తిరిగాడు. తిరిగి అతను తప్పించారు ఓడిపోయాక. మళ్ళా ఏం చేశాడు, అతను భయపడి వెనక్కి వచ్చేసి సిట్కి అన్ని నిజాలు చెప్పేశాడు. ఇప్పుడు ఆ సిట్కి అతను చెప్పిన నిజాల వల్లే ఈరోజు మొత్తం విషయం బయటకు వచ్చింది. సో ప్రణయ్ ప్రకాష్ యాక్చువల్గా రాజ్ కసిరెడ్డి A1, రాజ్ కసిరెడ్డి మొత్తం చేశాడు. రాజ్ కసిరెడ్డితో పాటు మీరు చెప్పినట్టుగా ఇతను ఎవరు బాలాజీ గోవిందప్ప కావచ్చు,
తర్వాత కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అండ్ దెన్ మొత్తం బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి, ఇలా అన్ని తలకాయలు ఒక టేబుల్ దగ్గరికి వచ్చి ఈ ప్లాన్ వేసుకోవడం సినిమాల్లో లాగా. ఇక్కడ సినిమా ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, మీరు ఇందాక కుబేరా గురించి మాట్లాడారు. ఇప్పుడు మనం కుబేరా సినిమా గురించి అంటే లైన్ మాత్రం మనం అనుకుందాము. ఆయిల్కి సంబంధించి సముద్రంలో నలుగురు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఈ ట్రాన్సాక్షన్స్లో సగం వైట్ సగం బ్లాక్ ఉంటుంది కదా, అందులో వీళ్ళు నలుగురు బిచ్చగాళ్ళని ఎన్నుకుని ఆ బిచ్చగాళ్ళల్లో మొత్తం వాళ్ళ అకౌంట్లోకి డబ్బు వెళ్ళాక అదేం చేస్తారు వాళ్ళు, అంటే వాళ్ళ అకౌంట్ నుంచి బిచ్చగాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలా ముగ్గురిది ట్రాన్స్ఫర్ అయ్యాక ముగ్గురిని చంపేస్తారో ఏదో. ఈ నాలుగో వాడంటే ఇతను ధనుష్ క్యారెక్టర్. అది అతన్ని చంపే ప్రాసెస్లో అతను తప్పించుకుంటాడు. ఇది కథ. అంటే ఇక్కడ మీకు ఆయిల్ పెట్టారు, అక్కడ మీకు మద్యం స్కామ్. అంటే రెండూ లిక్విడే. నేను చెప్పొచ్చేది అది. అక్కడ ప్రాణాలు హరిస్తుంది అది, ఇక్కడ ఈ ఆయిల్ అనేది వేరే రకంగా ఉపయోగపడుతుంది. ఇది కూడా కొంత పొల్యూషన్ అనుకోండి. ఏది ఏమైనా ఇవాళ మీకు కుబేరా సినిమా హిట్ అయింది. ఎందుకు హిట్ అయింది అంటే మనుషులకి వాళ్ళు ఏదైతే వాళ్ళు పొందరో అలాంటివి చూడాలని ఒక కుతూహలం ఉంటుంది. ప్లస్ 2019 నుంచి 24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్టోరీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే బయటకు వస్తుందో లిక్కర్ స్కామ్, దానికి కొంచెం ప్యారలల్గా ఈ కథ ఉంది. సో అది జనాలకు ఆకర్షించి ఉండొచ్చు. ముఖ్యంగా ఇది శేఖర్ కమ్ముల సినిమా, ఇది డైరెక్టర్ సినిమా. శేఖర్ కమ్ముల లీడర్ వచ్చింది ఇంతకు ముందు. లీడర్ కూడా మీకు ఇంచుమించు ఈ డబ్బుకు సంబంధించే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ బ్లాక్ మనీ. అంటే ఒక సమాజంలో ఉండే ఒక సమస్యని ఆయన ప్రొజెక్ట్ చేయడంలో ఇవాళ సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చేసరికి ఈరోజు మొత్తం నిందితులు దొరికారు. అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి మీరు చెప్పినట్టుగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళందరూ ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బులు వాళ్ళు ఏం చేశారు, మీరు ఇందాక చెప్పినట్టుగా టాంజానియాలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి దానికోసం మొత్తం ప్లాన్ అంతా వేసుకుని అక్కడికి వెళ్ళి మొత్తం చూసుకుని ఈ ప్రణయ్ ప్రకాష్ను కూడా తీసుకెళ్ళినట్టున్నారు టాంజానియా. ఇతను కూడా అందులో ఉన్నాడు. టాంజానియా వెళ్ళాకే అతను మళ్ళీ వచ్చేసి ఇండియాకి వచ్చి నిజాలు చెప్పినట్టున్నాడు. ఇవన్నీ చూసాక భయపడ్డాడు అతను. ఎప్పుడైతే ఈ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి వివరాలన్నీ చూశాక ఈ డబ్బు, ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చూసి అతను కొంచెం చదువుకున్నాడు కదా, కొంచెం కాన్షియస్ ఉంటుంది అతనికి. సో అందుకని అతను ఇండియాకి అతను వెనక్కి వచ్చి సిట్టికి వివరాలు చెప్పాడు. మీకు అదొకటి. కాబట్టి అంటే మనం ఇంకా మంచితనం ఉంది అనే దానికి ప్రణయ్ ప్రకాష్ని మనం కొంచెం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే కాన్షియస్ అనేది మనిషికి ఉన్నప్పుడు తప్పు చేస్తున్నా కూడా గిల్టీ కాన్షియస్ వస్తుంది. అది ప్రణయ్ ప్రకాష్కి వచ్చినట్టుంది ఆ చదువు వల్ల. అంటే కొంతమంది చదువుకున్నా అది రాదనుకోండి, దానికి మనం ఏం చేయలేము. మొత్తానికి ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇందుకోసమే మీకు మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీలంక వెళ్ళి శ్రీలంక మించి టాంజానియా వెళ్ళాలనుకుని ఉండొచ్చు. ఆ వెంకటేష్ నాయుడు ఇతను. మరి వెంకటేష్ నాయుడే ప్రణయ్ ప్రకాష్ని ఉద్యోగం చూశాడేంటి మనకు తెలియదు. మొత్తానికి తిరుపతి వ్యక్తి అయితే ఇతనికి ఉద్యోగం చూపించాడు. అంటే నేను అనేది మీకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మీరు వెళ్ళే వ్యక్తి సరిగా లేకపోతే ప్రణయ్ ప్రకాష్ లాగా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అందుకని ఉద్యోగం ముఖ్యమే, కానీ ఎలాంటి ఉద్యోగం అనేది తెలిసాక మీరు కొనసాగాల వద్ద ముందే తేల్చుకోవాలి. తేల్చుకోకపోతే ఇలా కష్టాల్లో పడతారు. సో ఇవాళ మొత్తానికి టాంజానియా లింక్ ఏంటి అనేది బయటకు వచ్చిందండి. ఇతను చాలా తెలివిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదో కథలు చెప్పబోయాడు. లక్కీగా పట్టుకున్నారు. అది కూడా లుకౌట్ నోటీస్ ఇవ్వడం వల్ల అయితే దొరికేవాడు కాదు. పోలీసులు చాలా అలర్ట్గా ఉన్నారు, చాలా కరెక్ట్గా పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ ఇవన్నీ జరిగాయి. సో ఈ లిక్కర్ స్కామ్లో అసలు సూత్రధారి త్వరలో బయటకు వస్తారండి. వచ్చాక అప్పుడు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడతారో మనం విందాం. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా కుబేరను తలపించేలా వైసీపీ లిక్కర్ స్కామ్ అయితే ఉంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.